సామాజిక న్యాయం కోసం సమాజ్వాదీ పార్టీ గెలిపించాలి. హిజ్రాకు టికెట్ ఇచ్చిన ఘనత మాదే. సామాజిక న్యాయం కోసం ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ముందుకు వచ్చామని సమాజ్వాదీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పాసం వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. ఆయన గురువారం డాబా గార్డెన్స్ విజేఎఫ్ ప్రెస్ క్లబ్లో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడారు. తమ పార్టీ విశాఖ దక్షిణ టికెట్ హిజ్రా సురాడ ఎలాజీకి ప్రకటించామన్నారు. వచ్చే నెల 4వ తేదీన పార్టీ మేనిఫెస్టో విడుదల చేస్తాము. మా గుర్తు సైకిల్ పంపు అని, సైకిల్ పంపు గుర్తు మీద ఓట్లు వేసి సమాజ్వాదీ పార్టీని గెలిపించాలని ఆయన కోరారు. విశాఖ దక్షిణ ఎమ్మెల్యే అభ్యర్థి సూరాడ ఎల్లాజీ మాట్లాడుతూ ఏ రాజకీయ పార్టీ కూడా హిజ్రాలకు టికెట్ ఇచ్చే ఆలోచన రాలేదు. గతంలో తాను కార్పొరేటర్గా పోటీ చేశానని గుర్తు చేశారు. హిజ్రాలు ఉపాధి కోసం అవస్థలు పడుతున్నారు. దక్షిణంలో మత్స్యకారులు ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు. మీడియా సమావేశంలో సమాజ్వాదీ పార్టీ యువనేత కళ్యాణ్ యాదవ్, గాయత్రి పీఠం ప్రతినిధి లలితమాత, అనకపల్లి ఇన్ఛార్జ్ వెంకట్, శరత్, రాజు, ఓంకార్, కోన విజయలక్ష్మి, శిల్ప, అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. జనరల్ సెక్రటరీ గారైన కోన గురవయ్య గారికి, అదేవిధంగా మా సమాజ్వాదీ పార్టీ రాష్ట్ర యువ నాయకులైన కళ్యాణ్ యాదవ్ గారికి, తర్వాత విజయ్ గారు, మధు గారు, జగదీష్ గారు, ఇన్ఛార్జి గారు, అదేవిధంగా చరిత్రలో మొట్టమొదటిసారి ఆంధ్రప్రదేశ్లో అర్ధనారీశ్వరులైన ఎల్ఐజీ గారికి ఈరోజు ఆ అనౌన్స్మెంట్ అదంతా మా పాసం వెంకటేశ్వరరావు గారు, మా రాష్ట్ర అధ్యక్షులు గారు చెప్తారు. ఆధ్వర్యంలో ఈరోజు సమాజ్వాదీ పార్టీ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతూ ఉంది. ఈ ప్రెస్ మీట్కి ఇచ్చేసినటువంటి రాష్ట్ర జనరల్ సెక్రటరీ కోన గురవయ్య గారికి, అలాగే ఇప్పటి వరకు మన పదవులు వేసుకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. ముందుగా ఎల్ఐజీ గారు రాష్ట్రం మొత్తం మీదనే సమాజ్వాదీ పార్టీ మొట్టమొదటిసారి ఏ పార్టీ సాహసం చేయకపోయినా, వాళ్ళని గౌరవించకపోయినా, మా జాతీయ అధ్యక్షులు అఖిలేష్ యాదవ్ గారి నాయకత్వంలో మా రాష్ట్ర ఇన్ఛార్జి జగదీష్ యాదవ్ గారు, మధు భట్ట గారు, మేమంతా కలిసి ఒక ఏక నిర్ణయానికి వచ్చి మొట్టమొదటిసారిగా ఎల్ఐజీ గారికి మరి విశాఖపట్నం సౌత్ని ఎమ్మెల్యేగా మేము ప్రకటించడం జరుగుతూ ఉంది. ఈ టైంలో సోదరులారా, మిత్రులారా, సరే ఒక పార్టీ జనరల్ సెక్రటరీ ఉన్నాం కాబట్టి ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత మాకుంది కాబట్టి మీకు చెబుతున్నాం. ఇవాళ ఉత్తరాంధ్రలో ప్రశాంతమైన వాతావరణం, విశాఖపట్నం ఎక్కడెక్కడి నుంచి వస్తూ ఉన్నారు. దానిలో నర్సీపట్నం కేంద్రంగా ఇదే భారతీయ జనతా పార్టీ 100 కోట్ల రూపాయల యువతను మోసం చేసి ఉద్యోగాన్ని, ఆయన జీవితాన్ని తారుమారు చేసేటట్లుగా అయిపోయింది. ఇది కొంతమంది మాతో చేయించిన పని. ఇది మేము కావాలని చేసిందైతే కాదు, కానీ మాకు మేలు చేస్తున్నటువంటి వ్యక్తిని మేము తొక్కి అన్యాయం చేస్తున్న వాళ్ళని మేము ఒక స్థాయికి తీసుకురావాలనుకున్నాము. ఆ కోణంలో మేము వెళ్తున్నప్పటికీ ఈ రోజుకి కూడా మాకు మేలు చేస్తూనే ఉన్నారు సూరాడ ఎల్లాజీ గారు. ఈ రోజు మీ అందరికీ కూడా ఒక్క విషయాన్ని నేను తెలియపరచాలండి. ప్రజలు ఈ రోజు వరకు కళ్ళబొల్లి మాటలు చెప్తున్నటువంటి రాజకీయ నాయకుల్ని నమ్మి వాళ్ళు చూపించిన రూపాయి నోటుకో పాపాయి నోటుకో ఆశపడి వాళ్ళు ఏవో చేసేస్తారు, చెందేస్తారు అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా గుర్తించి రాష్ట్రంలో ఎక్కడ కూడా ఏ పార్టీ అయినా, వైసీపీ కావచ్చు, టీడీపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, జనసేన కావచ్చు, ఏ నాయకుడు కూడా ప్యాంజాడు తరపు నుంచి ఒక టికెట్ ఇద్దాం అని ఎవరికి ఆలోచన మహాదేవుడైన అఖిలేష్ యాదవ్ గారికి వచ్చినందుకు మనస్ఫూర్తిగా ఇతర కంపెనీ తరపు నుంచి మనస్ఫూర్తిగా కానీ ఈరోజు ఓ నాయకుడిగా చేరడం జరిగింది. అలాగే జాలర్ విజయం గారు, మాతాజీ గారు, నా సోదరులందరూ చాలా మంది ఉన్నారు. నాతో పాటు టికెట్ తీసుకున్న ఎమ్మెల్యే, ఎంపీలు ఉన్నారు. వీళ్ళందరూ కూడా నేను చెప్తున్నాను, ఒకటి మాత్రం నిజం, తెలంగాణలో అయినా సరే ఒక పార్టీకి జనరల్ సెక్రటరీ ఉన్నాం కాబట్టి ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత మాకుంది కాబట్టి
మీకు చెబుతున్నాం. ఇవాళ ఉత్తరాంధ్రలో ప్రశాంతమైన వాతావరణం, విశాఖపట్నం ఎక్కడెక్కడి నుంచి వలసలు వస్తా ఉన్నారు. దాన్ని ప్రతిపక్షం పాలకపక్షాలు కొకైన్ పేరుతో బ్రిజన్ నుంచి 25,000 కేజీలు కొకైన్ విశాఖపట్నం దిగింది. కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఇప్పుడు ఎవరైతే ముద్దాయిలు ఉన్నారో వాళ్ళ పేర్లు ఎందుకు ప్రకటించలేదని సమాజ్వాదీ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా